ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము యాకోబు రాసిన పత్రిక చూద్దామండి. ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో కూడా మరి యాకోబు మనకు రాసిన విధానం ఏంటంటే, దేవునిలో క్రీస్తులో మనం బలమైన వారముగా ఉండుటకు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి అన్నది వివరించారు. మరి అందులోని 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూద్దాము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ వచనాల ద్వారా మనము మరి చెప్పుకున్నట్లుగా మన విశ్వాసముల గురించి, మన సమస్యలు వచ్చినప్పుడు లేదా మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి అన్నది వివరిస్తున్నారండి. మనకు శ్రమ వచ్చినప్పుడు, అనగా పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మన విశ్వాసం ఏం చేస్తుందండి? మనల్ని దేవునిలో బలపరుస్తుంది. విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము కృంగిపోయిన వారిలాగా ఉండక, మనతో దేవుడు ఉన్నారు, యేసు ప్రభు మనతో కలిసి ఉన్నారు, ఆయన మనల్ని ఈ పరీక్ష నుంచి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు ఉన్నారని ఓర్పు కలిగి ఉంటాము. దాన్ని బట్టే ఆ మాట చెప్తున్నారండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే విశ్వాసం ఏ విధంగా మనలో ఉంది, ఏ లెవెల్లో ఉంది. మనము కృంగిపోతున్నామా సమస్య వచ్చినప్పుడు, లేక దేవుని వైపు చూస్తున్నామా? ఎన్నడూ ఎడవాయనని చెప్పే ఆ దేవుడు మనకున్నారు అనే హృదయ వైఖరి కలిగి ఉన్నామా అని మనల్ని మనము పరీక్షించుకున్నందుకు కూడా మరి దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నారు. ఆ పరీక్ష మనకి ఏమి నేర్పిస్తుందండి? ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మనం శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఆనందం అనుకుంటామా? అనుకోము, కృంగిపోతాము. కనుకనే అలాంటి కృంగుదల మనలో ఉండకుండా, ఈ శ్రమలో దేవుడు నా ద్వారా నా జీవితంలో ఏ గొప్ప మేలు తలంచి ఉన్నారు, ఈ జీవన వాక్యములో ఈ పరిశుద్ధ గ్రంథము నాకు వాక్యం ద్వారా బోధిస్తోంది, నేను చదువుతున్న ఈ వాక్యం నన్ను బలపరచుట కొరకే అని ఎప్పుడైతే నన్ను ప్రతి సమస్య నుంచి కూడా నాకు ఒక మార్గాన్ని బయలుపరుస్తుంది, ఈ జీవము కలిగిన మాట నాకు బయలుపరుస్తుంది, నన్ను నడిపిస్తుంది అనే విశ్వాసము కలిగి ఉండాలి. కనుక అప్పుడు మనము ఆ శ్రమ వచ్చినప్పుడు, శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోమంటున్నారు. పరిశుద్ధుడైనటువంటి యాకోబు చెప్తున్న మాట మనకది. మరి ఆ ఆనందము మనం కలిగి ఉండటం అంటే అది చాలా కష్టం అనిపిస్తుంది. మరి యోబు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మరి అతను కూడా తను శ్రమలో ఉన్నప్పుడు నేను భయపడినదే జరిగినది అని అన్నాడు. అంత గొప్ప దైవజనుడిగా అతని గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్పినా కూడా అతను నేను భయపడినదే జరిగింది అని అన్నారు. కనుక అలాంటి భయాలు మనలో ఉండకూడదు అన్న దానిని మనల్ని బలపరచడం కొరకే ఈ దినాన యాకోబు పత్రికలో మనల్ని విశ్వాసములో మనం బలమైన యోధులుగా ఉండాలని పరిశుద్ధుడైనటువంటి యాకోబు మనకి వివరిస్తున్నారు. అంతేకాకుండా 4వ వచనంలో అంటున్నారు కదా, మీరు సంపూర్ణులను అనునాంగులను. అనగా సంపూర్ణులు అంటే ఎప్పుడైతే సమస్య వస్తుందో మనము కదలక స్థిరముగా ఉండాలని, ఆ సమస్యలలో మనం విశ్వాసములో స్థిరమై మనకు తోడున్న యేసు ప్రభువును తలంచుతూ ప్రార్థనాపూర్వకమైన జీవితంలో ఇంకా బలముగా, ఈ యాకోబు పత్రికలోని 5వ అధ్యాయంలో కూడా ఆ మాటే ఉంటుంది. 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయండి. కానీ ఆ సమస్యలు మనము నాతో క్రీస్తు ఉన్నారనే ధైర్యంతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలా చేస్తారండి? మీరు సంపూర్ణులను అంటున్నారు. అంటే మనం క్రీస్తు సారూప్యంలోకి మారతామన్నమాట. అంతేకాకుండా అనునాంగులు, ఈ మాటకి మరి ఏ దైవజనుడు కూడా మరి వివరించినటువంటి వివరణ నేను వినలేదండి. మరి బైబిల్కి చెందినటువంటి డిక్షనరీ కూడా చూశాను, తెలుగు డిక్షనరీ, అందులో కూడా వివరించలేదు. కానీ నాకు అర్థమైనది అనునాంగులు అంటే
ఎప్పుడైతే విశ్వాసములో మనం క్రీస్తుని ఆనుకుంటామో ఆయనకి ప్రియమైన వారముగా మనం ఉంటామని. ఏ విధంగా అంటే మన పిల్లలు మరి ఏదైనా ముళ్ళ మీద కానీ లేదా కంకర లాంటి ఆ రాతి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి పట్టుకుందాం అనుకుంటాం, లేదా వాటి మీద నుంచి త్వరగా వచ్చేస్తే మనం వాళ్ళని హత్తుకోవాలని, వాళ్ళని దగ్గర వాళ్ళకి కలిగిన నొప్పిని ఏ విధంగా ఉందని చూడాలని మనం ఆతృత పడుతూ వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాము. అట్టి విధముగా మన సమస్యల్లో మనం ఉన్నప్పుడు మనతోటి మన యేసు ప్రభు ఉంటారు. అది అనునాంగులు అంటే ఆయనకి ప్రియమైన వారముగా మనం ఉంటామని నాకు ఈ మాటలోని అర్థం నాకు అర్థమవుతోందండి. మరి అలాగా మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారున్నాయి. చూసారా, ఆ మాటకు నాకు ఇక్కడ కనపడుతుంది అనమాట. ఏ విషయంలోనైనా కొదవలేని వారముగా ఉండటానికి మనకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష మనము మన జీవితంలో ఆ ఓర్పులో మనము కొనసాగినట్లయితే మనల్ని దేవుడు మన కుడి చేతిని ఆయన దక్షిణాస్తంతో పట్టుకొని ఆ ప్రతి సమస్య నుంచి, ప్రతి పరీక్ష నుంచి కూడా మనకు ఆయన ధైర్యపరుస్తూ మనతో ఉండి మనల్ని నడిపిస్తారని ఈ వాక్యాలు మనకు బయలుపరుస్తున్నాయండి. మరి మన జీవితంలో క్రీస్తు మనతో ఉండునట్లుగా, విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి మనము ప్రయాణము చేయనట్లుగా, పరీక్షలో విజయము పొందుకునే వారముగా, జయ జీవితంలోకి వెళ్ళే వారముగా చిన్న ప్రార్థన చేద్దాము. సర్వశక్తివంతుడైన దేవా, జీవము కలిగిన దేవా, నాయన మీరు మాతో ఉన్నట్లయితే మా శ్రమలలో ఆ పరీక్షలో నెగ్గేవారముగా, జయించేవారముగా ఉంటాము కనుక మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే మా సీనియర్ ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే, లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.